మీ అందరికీ తెలుసు కదా, నాకు మ్యారేజ్ అయింది. కానీ హస్బెండ్కి నాకు గొడవలు అవుతున్నాయి. మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ తెలుసు కదా. సో మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళిపోయాడు. నేను రానని చెప్పాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ కదా, నాకు ఒక అంకుల్ పరిచయం. ఆయన అంకులే కానీ మా హస్బెండ్ వల్ల నాకు మళ్ళీ అన్ని అవసరాలు నా దగ్గరకు వచ్చాయి. సో మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ వచ్చాడు. నేను కాల్ చేశాను, అంకుల్ వస్తా అన్నాడు. నేను రమ్మని ఇన్వైట్ చేశాను. అండ్ సో అంకుల్ వచ్చాడు. ఇంతకుముందు అంకుల్తో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఫస్ట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు నాకు అంత కంఫర్ట్ లేనప్పుడు, హాస్టల్లోకి బాయ్స్ నాట్ అలౌడ్, కంఫర్ట్ లేదు. సో అలా ఉన్నప్పుడు నాకు అంకుల్ వేరే ఫ్రెండ్ త్రూ పరిచయం అయినప్పుడు నాకు బాగా గుర్తు. ఆ రోజు నాకు ఏం వర్క్ లేదు, ఖాళీనే అన్నట్టుగా నేను హెడ్కి ఆయిల్ పెట్టుకుని ఉన్నా. అప్పుడే నాకు ఇట్లా ఫ్రెండ్ చెప్పింది, ఇట్లా తెలిసిన అంకుల్ ఉన్నారు వెళ్దాం అంటే, సరే వెళ్తే ఫస్ట్ టైం నేను ఆ అంకుల్ని కలిశాను. తనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉన్నప్పుడు నేను అంకుల్ని కలిసినప్పుడు చూసినప్పుడు అంకుల్కి నేను చాలా బాగా నచ్చాను. నాకు కూడా అంకుల్ నచ్చాడు. అంటే మేము కల కోసం తెప్పించి పెట్టేవాడు, లైక్ నూడిల్స్ కానీ ఏదో ఒకటి ఫుడ్. ఆ ఫుడ్ తినేవాళ్ళం, నైట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ డే పని అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేను నా హాస్టల్ నేను వచ్చేసేదాన్ని. నాకు కూడా కొద్దిగా ఫీల్ గుడ్ అనిపించేది. అలానే ఒకరోజు నేను ఎందుకునో టైర్డ్ అయిపోయాను, అయినా కూడా వెళ్ళాను. సో పక్కన ఉన్నాము. తను ఏదో మాట్లాడుతుంటే నేను నిద్రపోయాను. అట్లానే తను నన్ను డిస్టర్బ్ చేయలేదు, తను కూడా పడుకున్నాడు. మార్నింగ్ లేచిన తర్వాత తను నాకు జస్ట్ మనీ పరంగా అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు హెల్ప్ చేశాడు. నేను అన్నాను, మనం ఏం చేసుకోలేదు కదా అంటే, ఈ రోజుతో అయిపోతుందా, ఇంకా బోల్డెన్ రోజులు కలిసి ఉంటాం కదా, నో ప్రాబ్లం, ఆ పని ఒక్కటే అని ఏముంది అనేసి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత నేను ఫస్ట్ టైం బైక్ కొనుక్కున్నప్పుడు నేను తనని పిలిచాను, బైక్ రిసీవ్ చేసుకోవడానికి తను వచ్చారు. సో తర్వాత నేను చెప్పాను అనమాట, నాకు ఇట్లా హాస్టల్లో నచ్చట్లేదు అంటే, సరే అని చెప్పేసి తను బయట హౌస్ తీసుకుని తను నేను కలిసి ఉన్నాం. సో నాతో పాటు జంతువులు ఉండే, వాటిని కూడా పెంచుకున్నాం. రోజు చికెన్ తెచ్చుకుని వండుకునే వాళ్ళం. సో ఫుడ్ తినేవాళ్ళం. నాకు ఫుడ్ వండడం ఇప్పుడు నేను మర్చిపోయా, కానీ అప్పట్లో నేను కుక్ చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి. చికెన్ కర్రీ, గోంగూర, మెదిపి తాలింపు అవి వండుకొని తినేవాళ్ళం. వైన్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. రోజు ఈవినింగ్ అవగానే సరదాగా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్, చిన్న బాల్కనీ. ఆ బాల్కనీలో 2 కుర్చీలు వేసుకుని కూర్చునే వాళ్ళం. కాళ్ళు 2 అక్కడ గోడ మీద పెట్టి వైన్ పోసుకుని ఇద్దరం సరదాగా వైన్ చెప్పుకుంటూ పోతే లైఫ్లో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు కదా. ఖచ్చితంగా అన్నీ మీతో చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్.